అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రచారంలో భాగంగా శంకరగల్లు రాళ్లపల్లి పంచాయతీలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. అలాగే బాబు గారు ఇచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలోని 6 హామీలను ప్రజలకు వివరించి చెప్తా ఉన్నాము. అలాగే ఈ ప్రచారంలో భాగంగా నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేసిన సమస్యలు ఏంటంటే, కొన్ని చోట్ల రోడ్లు వేయలేదు, కొన్ని రోడ్లు వేసిన దగ్గర డ్రైనేజ్ వేయలేదు, అదేవిధంగా తాగునీటికి చాలా ఇబ్బంది ఉంది, బోర్లలో గ్రౌండ్ వాటర్లో నీళ్లు తగ్గిపోయి, ఎందుకంటే 2023 సంవత్సరం వర్షాలే రాలేదు, దానివల్ల బోర్లలో నీళ్లు తగ్గిపోయి వ్యవసాయం కుంటుపడింది, చాలామంది రైతులు బెంగళూరుకి వలసపోతూ ఉన్నారు. ఇవన్నీ అరికట్టాలంటే మడకశిరలో ప్రతి చెరువుకు నీళ్లు రావాలంటే బాబు గారు ముఖ్యమంత్రి కావాలి. అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షగట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి కావాలి, రేషన్ కార్డులు, పెన్షన్లు తీసేయడం జరిగింది. అలాగే ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు. సో ఇక్కడ చాలామంది చెప్పినటువంటి మరొక సమస్య మాకు ఇల్లు లేవని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ ఇల్లు ఇస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసిన తర్వాత ఎలాగైనా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రిజర్వాయర్ను కట్టి ఇక్కడ నీళ్ళని రిజర్వ్ చేసి దాని ద్వారా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసేలా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వాటన్నింటినీ అమలుపరిచి తొందరగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.